ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే సుదీర్ఘ పోరాటాల తర్వాత ఇదివరకు పని ఎట్లా ఉండేది నాకు బాగా గుర్తు. మా నాన్న పొద్దున్నే 8, 9కి షాప్‌కి వెళ్ళిపోతే 8కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. 9కి షాప్ తెరుస్తారు. వాళ్ళు 9కి వచ్చినా, 9:30కి వచ్చినా, 10 వచ్చినా అక్కడ కూర్చోవాల. తర్వాతన రాత్రి 9:30కి 9:30 అంటారు. ఇంకెవరైనా వచ్చారంటే ఆ టైంకి 10, 10:30 కూడా అవుతది. కట్టేసి రావాలి రాత్రి 11కి ఇంటికొచ్చేవాళ్ళు. సరే క్యాంప్‌లో అయితే రోజుల తరబడి అట్లా ఉండేవాళ్ళు. గుమస్తాయి చేసేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అట్లాగా. ఈవెన్ నేను పని చేయడానికి నేను చేసినప్పుడు షాపుల్లో 9 నుంచి రాత్రి 9 దాకా ఉండేది. 12 గంటలు ఉండేది. అట్లాగే కొన్ని సంస్థల్లో అదే పద్ధతిలో పనిచేయాల్సొచ్చింది కూడా. ఆ రోజుల తర్వాతన 8 గంటల డ్యూటీలు అనేటటువంటిది ఉండే సాఫ్ట్‌వేర్‌లు వీటిటి గురించి ఎక్కువ చర్చ నడిచింది. ప్రభుత్వ పాఠశాలైనా, ప్రభుత్వ కార్యాలైనా 8 గంటలు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో 10 గంటల పనికి సంబంధించి మొన్న క్యాబినెట్ అప్రూవ్ చేయడమే తప్పని చెప్పారు. ఎందుకంటే ప్ర ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటలు పని చేయమనండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. టీచర్లకు 10 గంటలు పని చేయమనండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. సాధారణ ప్రజలు ఏం పాపం చేశారు? గుమస్తాలుగా చేసేవాళ్ళు, ఆఫీసుల్లో చిన్న చిన్న వాటిట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు 8 గంటల పైన చేస్తారు, అక్కడే ఉంటారు. డబ్బులు అడిషనల్‌గానే వచ్చింది. కొన్ని చోట్ల, అన్ని చోట్ల రాదు. అది పోగొట్టడం ప్లస్ వాళ్ళ హక్కు కోల్పోవడం. ఇప్పుడు కర్ణాటకలో ఐటీ వాళ్ళకు కూడా 12 గంటల పనికి ఓకే చేస్తా నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధమవుతోందట. కర్ణాటక గవర్నమెంట్ 12 గంటలు ఐటీ సెక్టార్‌లో పనికి ఓకే చేస్తూ బిల్లు పెడుతుందట. ఇది దేశవ్యాప్తంగా జరిగిందంటే ఐటీ సెక్టార్ వాళ్ళని తీసుకెళ్ళి నరకం చూపించినట్టే. ఇప్పుడు వాళ్ళు కూడా కార్మిక సంఘాలు పెట్టుకోలేక.